వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందే మాతరం గేయం ఆలపించాలని తెలిపింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజున పౌరులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలంతా పాల్గొనాలని ఆదేశాలలో స్పష్టం చేసింది. ఆ రోజు అన్ని రాష్ట్రాలలో గవర్నర్లు, ముఖ్యమంత్రుల నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది. విద్యాలయాలలో, జిల్లాలలో, మండల స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. బంకిం చంద్ర 1875 నవంబర్ 7న వందే మాతరం రాశారు. 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ వందే మాతర గీతాన్ని పార్లమెంట్లో ఆలపించారు. ఏ వ్యాధ సంగీతము లేకుండా అచ్చమైన గాత్రంలో పాడి వినిపించారు. పాటలోని మాధుర్యం, పదాల్లోని భావతీవ్రత సంగీతం మాటన మిగిలిపోకూడదని అలా పాడారని చెప్తారు ఆనాటి మహనీయులు. దూరదర్శన్లో ప్రతిరోజు సుప్రభాత గీతంగా వినిపించే వందే మాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. దానికి కూడా ఇదే కారణమని అంటారు. అదే విధంగా స్వతంత్ర పోరాటంలో వందే మాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులను సమర యోధులుగా మార్చింది. BBC వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాలలో 2వ స్థానం అందుకుంది వందే మాతరం. మొదటి స్థానం ఐర్లాండ్ స్వతంత్ర దినోత్సవ గీతానికి దక్కింది. 1906లో శాంతోఫోన్స్ కంపెనీ వందే మాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గానంలో గ్రామోఫోన్ రికార్డుగా తెచ్చింది. ఆ తర్వాత సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజులు ప్యారిస్లోనే ఉండిపోయింది. 1966లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్ళీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు.